నమస్కారం. ఈ రోజున 16/7/2025 బుధవారం నాడు మున్సిపల్ ఆఫీస్లో మామూలు చైర్మన్ ఎన్నిక అయ్యింది. ఆ చైర్మన్ ఎన్నికలో నేను పార్టిసిపేట్ చేశాను. ఆ చైర్మన్ పదవి పోయిన ప్రెస్టేజ్లో బయటకు వచ్చాను. నాకు అక్కడ గత ప్రభుత్వంలో 2 సార్లు మోసం జరిగింది. ఆ ప్రభుత్వంలో తిరిగినప్పుడు బాగా నష్టపోయి 14 ఆస్తులు 12 అమ్ముకొని ఇటు వచ్చాను. ఇక్కడికి వచ్చాక బాబు గారు మీ సమక్షంలో చేరాను, నాకు ఇక్కడ న్యాయం జరగలేదు, ప్రెస్టేషన్లు అన్నాను. అంతేగాని నాకు ఈ తెలుగుదేశం పార్టీ ఏం మోసం చేయలేదు, నాకు ఎలాంటి అన్యాయం చేయలేదు. ఆ ప్రెస్టేజ్లో అక్కడ జరిగిందని వాళ్ళు కట్ చేసి పెట్టారు. ఈ పార్టీలోకి వచ్చాక నష్టపోయాను, మోసపోయాను అని అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ పార్టీలోకి వచ్చి నేను ఏ ఒక్క ఆస్తి అమ్మలేదు, ఏ ఆస్తులు పోగొట్టుకోలేదు. పొద్దున ఆ పదవి పోయేసరికి కొద్దిగా బాధలో ఇక్కడ నాకు న్యాయం జరగలేదని బాబు గారికి తెలియజేస్తున్నాను. నేను బాబు గారు అన్నా కానీ, పార్టీ అన్నా కానీ, అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కొండయ్య గారు అన్నా ఎంతో అమితమైన ప్రేమ. ఎప్పుడు పార్టీకి విధేయుడిగానే ఉంటాను, పార్టీ పట్ల క్రమశిక్షణగా ఉంటాను. కొండయ్య గారు ఏ జీవితం చేస్తాను. కొండయ్య గారు ఎప్పుడు పిలిచినా కానీ పార్టీ కార్యక్రమాలకి పాల్గొంటాను. నేను ఎక్కడికి వెళ్ళేది లేదు, కొండయ్య గారి ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళేది లేదు. నేను తెలియక ఏదన్నా తప్పు మాట్లాడితే నన్ను పెద్దరికంతో క్షమించవలసిందో కోరుచున్నాను పార్టీ పెద్దల్ని.